అనసూయ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి ఇలా మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 38 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి పోటీనిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బికినీతో దర్శనమిచ్చినా అది అనసూయకే చెల్లింది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె రిజెక్ట్ చేశానని అనసూయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే అనసూయ వదులుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అనే సాంగ్ కోసం ముందుగా అనసూయను సంప్రదించారట. అయితే అందులో చాలా మంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారు అని చెప్తే దానికి అనసూయ నో చెప్పారట. నేను ఒక్కదాన్నే చేస్తాను, అంతమందితో కలిసి అంటే నేను చేయను అని చెప్పిందట. నేను సోలోగా ఉంటేనే చేస్తా అని చెప్పిందట. అనసూయ నో చెప్పటంతో ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవటం జరిగింది. పవన్ సినిమాను రిజెక్ట్ చేయటంతో ఆమెను అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్తావా అంటూ ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా సరిపోవంటూ కామెంట్స్ చేశారు. అయితే తాను అంత దూరం ఆలోచించలేదంటూ అనసూయ చెప్పుకొచ్చింది.